లోకంలో రెండు జీవులు ఉంటాయి. ఉభయచర జీవి, ఏకచర జీవి. కప్పుంది నీళ్ళల్లో ఉండగలుగుతుంది. నీళ్ళల్లో నుంచి ఒడ్డుకొచ్చింది అనుకోండి, ఒడ్డును చూసి భూమిని చూసి కూడా అనుకుంటుంది అసలు అది ప్రపంచం అనుకున్నా. అది కాదు, అసలు సిసలు ప్రపంచం ఇది. ఇది భూమి మీద బ్రతకగలుగుతుంది, నీళ్ళల్లో బ్రతకగలుగుతుంది. చేప ఉందే, అది ఏకచర జీవి, నీళ్ళల్లో మాత్రమే బ్రతకగలుగుతుంది, నీళ్ళల్లోనే విహరించగలుగుతుంది, నీళ్ళల్లోనే ఈదుతుంది, నీళ్ళల్లోనే తన మనుగడ కొనసాగిస్తుంది. ఒకవేళ కప్ప బ్రతికినట్లుగా ఇది కూడా బ్రతుకుతాదిలే అని నీళ్ళల్లో నుంచి ఆ చేపను బయటకు తీసి ఒడ్డునేస్తే గెలగెల కొట్టుకులాడుతుంది. గెలగెల కొట్టుకులాడి ఒక 2-3 నిమిషాల్లో అది చచ్చిపోతుంది. క్రైస్తవుడు ఎప్పుడూ కప్పలాగా ఉభయచర జీవిగా కాక చేపలాగా ఏకచర జీవిగా బ్రతికేటువంటి ప్రజలుగా జీవించాలి. దేవుడు లేని ప్రపంచంలో నేను బ్రతకలేను, వాక్యం లేని ప్రపంచంలో నేను బ్రతకలేను, పరిశుద్ధత లేని ప్రపంచంలో నేను బ్రతకలేను. నా దేవునికి దూరమై రెప్పపాటు కాలమైన నేను దూరంగా బ్రతకలేనని నీళ్లలో నుంచి ఒడ్డునేస్తే చేప ఎలా టపటప కొట్టుకుంటుందో, ఎప్పుడైనా వాక్యం చదవకపోతే నీ ప్రాణం అలా తల్లడిల్లాలి. దిస్ ఈజ్ రియల్ క్రిస్టియానిటీ.